ఈ సమయంలో రెండంతల బలం, రెండంతల అభిషేకం, రెండంతల కృప దేవా నా మీద కుమ్మరించవా? యెహోషువ జీవితంలో నుండి, లేఖనాల్లో నుండి ఒక దివ్యమైనటువంటి సంభవం. చాలా సందర్భాల్లో క్రైస్తవ జీవితంలో, ఎక్కువ శాతం క్రైస్తవుల్లో జరుగుతుంది. ప్రతి వ్యక్తి దేవుని కొరకు బ్రతకాలనే వస్తాడు. ఓ సంవత్సరం 2 సంవత్సరాలు బలంగా దేవుని కొరకు పరిగెత్తుతాడు, దేవునికి సాక్షిగా నిలవబడతాడు. ఓ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత ఆ తొట్టతొల్లిటి బలాన్ని, ఆ తొట్టతొల్లిటి అభిషేకాన్ని, దేవుని పట్ల గుండెల్లో ఉన్న ఆ ఆసక్తిని కోల్పోయి, ఒకప్పుడున్న బలం రాను రాను కోల్పోయి బలహీనంగా కొంతమంది మిగిలిపోతున్నారు. దినం గడిచే కొలది మనం బలహీనులం కావాలనేది దేవుని ఆశ, బలవంతులం కావాలనేది దేవుని ఆశ అనే లేఖనాల్లో చూస్తే, కీర్తనల గ్రంథం 84వ కీర్తన 7వ చరణం నేను చదువుతాను. మీ బైబిల్ తెరిచి చక్కగా గమనించండి ఆ మాటలు. 84వ కీర్తన 7వ చరణం నాతో కలిసి. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిలో కనబడును. ఈ మాట మనందరి జీవితాల్లో దేవుడు నెరవేర్చున్నట్లు చప్పట్లు కొట్టి యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఏమంటారు ఇక్కడ? వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేస్తారు. వారు అలా ప్రయాణం చేశారు గనక వారిలో ప్రతి వాడు సియోనులో దేవుని సన్నిధిలో కనబడుతూ ఉన్నాడు. దైవజనమ, మనమందరం ఒక ప్రయాణంలో ఉన్నాం. పరలోకానికి వెళ్ళే ప్రయాణంలో ఉన్నాం. పరలోకానికి వెళ్ళే ప్రయాణంలో ఉన్న మనం ఏ డెస్టినేషన్ చేరాలని మన ప్రయాణాన్ని ప్రారంభించామో, మనలో ప్రతి వారు పరలోకంలో దేవుని సన్నిధిలో కనబడుదురుగాక. ఒక డెక్క కూడా మన మధ్యలో ఎవ్వరు విడిచిపెట్టబడకుండా ఉందురుగాక. ప్రైజ్ ది లార్డ్. మనం ఎక్కడికి వెళ్ళాలని ప్రయాణాన్ని ప్రారంభించాం? విజయవాడ. ఎవరా మనిషి? వైజాగ్. అమలాపురమా? ఎందుకమ్మా అమలాపురం? అక్కడంతా గొడవలు అవుతున్నాయి అంట. రైట్. మనం ఎక్కడికి వెళ్ళాలని ప్రయాణమే వెళ్ళాము? ఎక్కడికి వెళ్ళాలని బయలుదేరామంటే పరలోకపురిని చేరుకోవాలి అనే ఉన్నతమైన దర్శనంతో మన ప్రయాణాన్ని ప్రారంభించాం. ఈ ప్రయాణాన్ని ప్రారంభించేటప్పుడు వీళ్ళు గమ్యస్థానాన్ని చేరుకోవటానికి కారణం ఏంటంటే, నానాటికి బలాభివృద్ధి నొందుచు వాళ్ళు ప్రయాణం చేస్తున్నారట. ఎలా ప్రయాణం చేస్తున్నారు? బలాభివృద్ధి అంటే రోజు రోజుకు వాళ్ళ బలం ఏమైంది? రోజు రోజుకు చెప్పాలి, వాళ్ళ బలం ఏమైంది? రోజు రోజుకు వాళ్ళ బలం అభివృద్ధి చెందుతూ వచ్చింది. అనుకోండి, 2010లో ఆ వ్యక్తి రక్షించబడ్డాడు. 2010లో ఆ వ్యక్తి కలిగిన ఆత్మీయ బలం కంటే 2011లో అతని బలం అధికమైంది. 2011లో అధికమైన దానికంటే 2015లో మరెక్కువ అధికమైంది. 2015లో ఉన్న బలం కంటే 2020లో మరెక్కువైంది. 2020లో ఉన్న బలం కంటే ఇప్పుడే సంవత్సరం 2024 సంవత్సరానికి వచ్చేసరికి వాళ్ళ బలం నానాటికి వారి బలం నానాటికి బలాభివృద్ధి పొందుతున్నారట. ఒక మాట చెల్లి, నిన్న ఒక మాట అడుగుతా, నా వైపు చూడు. బాప్తిస్మం తీసుకున్నావు కదా, బాప్తిస్మం తీసుకున్న తొలిటి దినాల్లో నీకున్న బలం ఈరోజు ఉందా? తొలిటి దినాల్లో ఉన్న ఆసక్తి, దేవుని కొరకు బ్రతకాలనే ఆ పిచ్చి మమకారం, దేవుడే నాకు సర్వస్వం, దేవుడు తప్ప లోకంలో మరి నాకేది అక్కర్లేదు, దేవుడు దేవుడు దేవుడని పిచ్చి ప్రేమతో బహుబలంగా ప్రార్థన చేస్తూ చూపులో కూడా తప్పిపోకుండా పవిత్రంగా ప్రారంభంలో బ్రతికేవు కదా. నిన్ను అడిగే మాట, ఆ రోజుల్లో ఉన్న బలం ఈరోజు నీకుందా? ఆ రోజుల్లో ఉన్న బలం కంటే ఈరోజు నా బలం అధికమైంది.
ఆ రోజున్న అభిషేకం కంటే, ఆ రోజున్న కృపల కంటే ఈరోజు నా కృపలు అధికమయ్యాయి అని నిజంగా ఈ వాక్యం విన్న నీవు చెప్పగలిగితే నిజంగా నువ్వు ధన్యురాలివి, నువ్వు ధన్యురాలివి, ధన్యురాలి. చాలామంది కొంచెం బాధే కానీ చెప్పే మాట ఒక మాట బాధాకరం. ఏమంటారో తెలుసా? ఆదిలో మేము ఎట్లా ఉండేవాళ్ళమో తెలుసా అండి, మెడెట్లా ఊపుతా మూతి ముందుకు చాపి ఆదిలో మేము ఎట్లా ఉండేవాళ్ళమో తెలుసా అండి, కొత్తలో ఎట్లా ఉండేవాళ్ళమో తెలుసా అండి. ఎప్పుడు కొత్త 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 అంటున్నారు, కొత్త సంగతి చెప్తున్నారు కానీ ఇప్పుడు సంగతి చెప్పట్లా. దాని అర్థం ఏంటి? కొత్తలో బాగున్నాడు కానీ ఆ మనిషి ఇప్పుడు చెత్త అయ్యాడేమో డౌట్ వేస్తుంది. మనం ఎప్పటికీ ఆది అనుభవాన్ని కోల్పోకుందుముగాక. చనిపోయే వరకు మనం అనాలి, నేను బాప్తిస్మం పొందుకున్నప్పుడు నాకున్న అభిషేకం కంటే, గత 10 సంవత్సరాల క్రితం నాకున్న విశ్వాసం కంటే ఈరోజు నా విశ్వాసాన్ని నా దేవుడు రెట్టింపు చేశాడు. పెద్దగా చెప్తాం, నా బలాన్ని దేవుడు రెట్టింపు చేశాడు. నిన్ను నన్ను యేసయ్య ఎలా చూడాలనుకుంటున్నాడు తెలుసా అమ్మా? మనల్ని ఎలా చూడాలనుకుంటున్నాడంటే, యేసయ్య అంటారు కదా, 30 దొంతులుగా ఫలించండి, ఆ తర్వాత 60 దొంతులుగా ఫలించండి, ఆ తర్వాత 30. అరే చెప్పండి తల్లి, 30 తల్లి 30 60 మరలా 30 60. ఇది వేలం పాట కాదు, వినండి. మొదట 30 అయితే ఆ తర్వాత 60 అంతలు నీ బలం కావాలి. ఈరోజు 60 అంతులు అయితే రేపు 100 అంతల బలాన్ని ప్రతి క్రైస్తవుడు పొందుకోవాలి. ఆమేన్. బాగానే ఉంది కానీ ఎక్కువ మంది ప్రజల్లో జరిగే బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? ఒకప్పుడు 100 అంతలుగా ఫలించిన వాడు ఆ తర్వాత 60 అంతులకు దిగుతున్నాడు. ఒకప్పుడు 60 అంతులుగా ఫలించిన వాడు ఇప్పుడు 30 అంతులకు దిగుతున్నాడు. ఈరోజు 30 అంతులుగా ఉన్నవాడు రేపు వచ్చేసరికి ఏమీ లేనివాడిగా మిగిలిపోతున్నాడు. చూడండి, కొంతమంది రక్షించబడిన ప్రారంభ దినాల్లో 9ంటికి ఆరాధన అయితే 8:55 వస్తారు. రైట్? మందిరానికి వచ్చినప్పుడు కూడా ఎక్కడ కూర్చుంటారో తెలుసా? ముందు వరుసలో. బాగా పాటలు పాడాలి, బాగా ప్రభువుని ఆరాధించాలి, వాక్యం చక్కగా వినాలని ఎంత ఆసక్తిగా రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో ప్రజలు మందిరానికి వచ్చేవాళ్ళు. 2-3 సంవత్సరాల ఆసక్తి ఉంటుంది కొంతమందికి. ఒక 5 సంవత్సరాల తర్వాత ముందు వరుసలో కూర్చున్నవాడు మధ్య వరుసలోకి వెళ్తాడు, మధ్య వరుసలో కూర్చున్నవాడు చివరి బెంచ్కి వెళ్తాడు, ఆ చివరి బెంచ్లో కూర్చున్నవాడు ఆ తర్వాత హానోకు మాయమైనట్టు మాయమైపోతాడు. అట్లా ఉండకూడదు. యేసు నామం పేరిట నీ బలం రోజు రోజుకు అధికమగునుగాక, రోజు రోజుకు నీ కృపలు అధికమగునుగాక, నీ తలాంతులు అధికమగునుగాక. చప్పుడు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. మరలా చెప్తాను, నీ మీద ఉన్న కృపల కంటే, నీ మీద ఉన్న అభిషేకం కంటే, నీ మీద ఉన్న తలాంతుల కంటే నీ గర్భంలో నుంచి పుట్టిన పిల్లల్లో రెట్టింపు అభిషేకాన్ని నీ కళ్ళతో నువ్వు చూడాలి, రెట్టింపు కృపలు చూడాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో హాయి పట్టణం మీద ఇశ్రాయేలీయులు విజయాన్ని సాధించేటప్పుడు ఆఖరి క్షణాల్లో యెహోషువ ఏం చేశాడంటే, నా వైపు చూడండి, హాయి పట్టణం వైపు తన చేయి చాపాడు. ఆయన చేతిలో ఏముంది అంటే ఈటె ఉంది. చెప్పండి, చూడండి ఆ మాట. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 18-19 వచనాలు. నాతో కలిసి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నీవు చేత పట్టుకునిన ఈటె హాయి వైపుగా చాపుము, పట్టణమును నీ చేతికి అప్పగింతును. అంతట యెహోషువ తన చేతనున్న ఈటెను ఆ పట్టణము వైపు చాపెను. అతడు తన చెయ్యి చాపగా పొంచి ఉన్నవారు మాటులో నుండి త్వరగా లేచి పరిగెత్తి పట్టణములో చొచ్చి దాన్ని పట్టుకొని అప్పుడే తగలబెట్టిరి. ఒక్కరూ మిగలలేదు, హాయి వారిని అందరినీ హతం చేశారు. క్లుప్తంగా ఒక మాటలో చెప్పాలంటే, ఈటి అలా చాపటాన్ని బట్టి తన ప్రజలైన ఇశ్రాయేలీలను ఎక్కడ ఓడిపోయారో
ఓడిపోయిన చోటే తన ప్రజలను దేవుడు గెలిపించాడు. ఒక మాట, నీ చేతిలో ఈటుంటే, యెహోషువ చేతిలో ఉన్న ఈటే ఈరోజు నీ చేతిలో నా చేతిలో ఉంటే, గడిచిన 9 మాసాల్లో ఏ రంగంలో నువ్వు ఓడిపోయావో, ఏ వ్యాపారంలో ఓడిపోయావో, ఏ ఆత్మీయ జీవితంలో ఓడిపోయావో, ఏ చదువులో ఓడిపోయావో, ఏ ఉద్యోగంలో ఓడిపోయావో, ఈ ఈట నీ చేతిలో ఉంటే ఓడిన చోటే నా దేవుడు నిన్ను గెలిపించును గాక. ఈ దేవుడు ఎవరో తెలుసా? నీవు తలదించుకున్న చోటే నీ తలపైకి ఎత్తేవాడు, అవమానం పొందిన చోటే 2 అంతల ఘనత నీకు ఇచ్చేవాడు. ఈ దేవుడు ఎవరో తెలుసా? ఓడిన చోటే నిన్ను గెలిపించే దేవుడు. నా చేతులెత్తి ఒక తండ్రిగా మిమ్మల్ని దీవిస్తున్నాను. గడిచిన దినాల్లో ఏ రంగంలో మీరు ఓడిపోయారో, యేసు నామం పేరిట అదే రంగంలో దేవుడు మిమ్మల్ని గెలిపించునుగాక. ఆయన గెలిపించాలంటే చెప్పండి, మన చేతిలో ఏముండాలి? యెహోషువ చేతిలో ఏముంది? ఒక మాట, యెహోషువ గారి గురువు గారి పేరేంటి? పెద్దగా మాట్లాడాలా? యెహోషువ గురువు గారి పేరు మోషే. మీకు తెలుసు మోషే చేతిలో ఏముండేది? యెహోషువ చేతిలో కర్ర పొదునైందా, ఈటి పొదునైందా? గురువుగారి చేతిలో కర్ర ఉంటే శిష్యుడి చేతిలో అంతకంటే పదునైన ఆయుధం ఈటే శిష్యుడి చేతిలో ఉంది. దీని అర్థం ఏంటో తెలుసా? ఓడిన చోట దేవుడు మనల్ని గెలిపించాలంటే తరం తర్వాత తరం మనలో ఉన్న అభిషేకాన్ని దేవుడు రెట్టింపు చేయాలి. మనలో ఉన్న అభిషేకాన్ని దేవుడు రెట్టింపు చేయాలి. ఈ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? బిడ్డలారా, నువ్వు దేవుని నమ్ముకున్నావు, మంచిగా ప్రార్థన చేస్తున్నావు, చక్కగా ఉపవాసం ఉన్నావు, అరుణోదయపు దినాలు లేచి ప్రార్థన చేస్తున్నావు, వాక్యం బాగా చదువుకుంటున్నావు. ఒక మాట, నీలో ఉన్న ప్రార్థన జీవితం నీ పిల్లల్లో ఉందా? నీలో ఉన్న భక్తి నీ పిల్లల్లో నువ్వు చూడగలుగుతున్నావా? నీలో ఉన్న భక్తిని నీ పిల్లల తరానికి నువ్వు అందించగలిగితే అప్పుడు నువ్వెవరివో తెలుసా? యెహోషువ లాంటి దాన్ని. యెహోషువ చేతిలో అంతకంటే పదునైన ఆయుధం ఉన్నట్లుగా నీకంటే నీ కడుపును పుట్టిన పిల్లలు విశ్వాసంలో మరెక్కువగా పదునైన వారిగా యేసు నామములో వాళ్ళు మార్చబడుదురుగాక. ఈ ఒక్కటి నీ బ్రతుకులో నువ్వు చేయగలిగితే, దైవజనమా, ఏ ఒక్కటి? నా మీద ఉన్న భక్తి కంటే నా పిల్లల మీద మరెక్కువ భక్తి ఉండాలి. నాలో ఉన్న విశ్వాసం కంటే నా పిల్లల మీద మరెక్కువ విశ్వాసం ఉండాలి. నా మీద నిలిచిన ప్రార్థనాత్మ కంటే మరెక్కువ ప్రార్థనాత్మ నా పిల్లల మీద నిలిచి ఉండాలని నీవు కర్రవైతే నీ పిల్లలు ఈటెలుగా మార్చబడుదురుగాక. నీవు కర్రవైతే నీ పిల్లలు ఈటెలుగా మార్చబడితే ఎక్కడ ఓడిపోయారో అక్కడ దేవుడు గెలిపించడం ప్రారంభిస్తాడు. మోషే నాయకత్వం ఇశ్రాయేలీలను కనాను దరిదాపులకు తీసుకురాగలిగింది, కానీ కనానులోనికి తీసుకురాల. అంటే మోషే నాయకత్వం కాస్తంత అసంపూర్ణమైన నాయకత్వం. కానీ యెహోషువ నాయకత్వం ముందు చూసారా, కనానులోనికి తీసుకుని వెళ్ళింది. ఈ నాయకత్వం సంపూర్ణమైనటువంటి నాయకత్వం. దైవజనమా, యెహోషువ ఈటిలాగా దేవుని సన్నిధిలో మార్చబడటానికి కారణం ఏంటి? 2 కారణాలు చెప్తాను. ఒకటి, యెహోషువ దిద్దుబాటు మనసు కలిగినవాడు. చెప్పండి, ఏ మనసు? ఎలా ఈ మాట చెప్తాం? ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను దాటిన తర్వాత యెరికోను జయించారు. యెరికోను జయించిన తర్వాత దేని మీద యుద్ధానికి వెళ్ళారు? హాయి పట్టణం మీద యుద్ధానికి వెళ్ళారు. హాయి పట్టణం మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు నేను అప్పుడప్పుడు చెప్తా కదా, హాయి పట్టణం మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు వీళ్ళ ఫీలింగ్ ఏంటో తెలుసా? హాయిగా మనం యుద్ధం చేయొచ్చు, వాళ్ళ మీద చెమటలు పట్టకుండా, ఏం పెద్ద పోరాడకుండా హాయిగా మనల్ని ఓడించవచ్చు అని అనుకుంటే ఆ హాయి పట్టణస్థులు ఇశ్రాయేలీలకు పగటిపూట సొక్కలు చూపించారు. 36 మంది సైనికులు చనిపోయారు. చనిపోతే యెహోషువ ఇలా చేయొచ్చు, అరే యుద్ధం అన్న తర్వాత గెలుపు ఓటలు సహజమండే, ఈరోజు ఓడిపోతాం, రేపు గెలుస్తాం, ఈరోజు ఓడిపోయాం, రేపు గెలుస్తాంలే అని క్యాజువల్గా వదిలేయాల. ఏం చేశాడో తెలుసా? ఆ ఓటమిని బట్టి మందసం దగ్గర మోకరించి, దేవా మేమెందుకు ఓడిపోయాం? మా అపజయానికి కలిగిన కారణం ఏంటి? శత్రువు ఎదుట మేము తలదించడానికి కారణం ఏంటని దేవుని సన్నిధిలో మోకరించి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, మీలో ఒక లోపం ఉంది,
దాన్ని గనక మీరు దిద్దుబాటు చేసుకుంటే, ఆకానును మీ మధ్యలో నుంచి నిర్మూలన చేస్తే, ఓడిన చోటే గెలిపిస్తానని చెప్తే మారు మాట మాట్లాడకుండా ఆకానును నిర్మూలన చేసి దిద్దుబాటు చేసుకోవటాన్ని బట్టి ఓడిన చోటే గెలిపించాడు. మోషే చేతిలో కర్ర ఉంటే యెహోషువ చేతిలో ఈటెను దేవుడు ఉంచాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. దైవజనమా, నీ జీవితంలో నా జీవితంలో నేర్చుకోవలసిన పాఠం ఏంటో తెలుసా? ఎప్పుడైనా జీవితంలో ఓడిపోతే, ఆత్మీయ జీవితంలో ఓడిపోతే, ఆర్థికంగా ఓడిపోతే, ఒకప్పుడు బాగా సాగిన వ్యాపారం ఎందుకో సడన్గా డౌన్ఫాల్ అవ్వటం ప్రారంభమైతే, ఒకప్పుడు ఆర్థిక స్థితిగతులు బాగుండి ఆ తర్వాత పరిస్థితులు చల్లాచెదరైపోయినట్లుగా అయిపోతే, జీవితంలో ఇవన్నీ సహజమేలేండి. జీవితం అంటేనే సుఖదుఖాలు కలిగింది జీవితం అండి అని క్యాజువల్గా నువ్వు అనొద్దు. ఎప్పుడైనా ఓడిపోతే, దేవా నేనెందుకు ఓడిపోయా? నా ఓటమి కలిగిన కారణం ఏంటి? నా అపజయానికి కలిగిన కారణం ఏంటి? నేను సరిగ్గా ప్రార్థన చేయలేదా? దిద్దుబాటు చేసుకుంటానయ్యా ప్రార్థన జీవితాన్ని. నేను పరిశుద్ధంగా బ్రతకట్లేదా? దిద్దుబాటు చేసుకుంటానయ్యా నాలో ఉన్న అపవిత్రతను. నా లోపటేమైనా గర్వం ఉందా? సాత్వికుడిగా బ్రతుకుతానయ్యా. మీ సన్నిధికి వచ్చే విషయంలో క్రమం తప్పిన వాడిగా బ్రతుకుతున్నానా? ఇక మీదట నేను క్రమంగా బ్రతుకుతున్నానయ్యా అని లోపమేంటో దేవుని ఎరిగి దిద్దుబాటు చేసుకుంటే ఓడిన చోటే దేవుడు గెలిపిస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. ఓసారి మేము మహబూబ్ నగర్ ప్రాంతానికి ప్రయాణమే వెళ్తున్నాం. మన యేసురత్నం అని గారి సుమో వేసుకొని మహబూబ్ నగర్ వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు షాద్ నగర్, బాలానగర్, పెద్ద షాపూర్ ఆ ప్రాంతం దాటిన తర్వాత ఆ కారులో నుంచి వెనక నుంచి ఏదో సౌండ్లు వస్తున్నాయి. కొంచెం అటు ఇటు అంటుంది కారు. గాబ్రియల్ అన్న వచ్చారు అప్పుడు? మీరేనా డ్రైవింగ్? మీరు కూడా వచ్చారా? అదిగో చూడండి, ఇద్దరు సాక్షులు. ప్రకటన గ్రంథంలో ఇద్దరు సాక్షులు ఉన్నారు కదా, అట్లాగే ఇద్దరు సాక్షులు ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. ఇద్దరు సాక్షులు. ఆయన మొండి మనిషి, పోతుందిలే అనుకుంటున్నాడు బండి. నేను అంటున్నా, అన్న ఏదో తేడా వచ్చినట్టుంది, బండి కాస్త అటు ఇటు అంటుంది. దేవుని కృప. నేను అతిశయంగా చెప్పటం కాదు కానీ నా చెవులు చాలా షార్పు. గుండు పిన్ను పడ్డా టకమని పెట్టేస్తా. ఆ సౌండ్ సిస్టమ్ పెట్టేవాళ్ళు పెట్టాల్సిన రీతిలో పెట్టకుండా కొంచెం అటని కొంచెం ఇటని తలతెక్కల చేష్టలు చేశారంటే వెంటనే నేను గుర్తుపడతా. తమ్ముడు అది తేడా ఉందో చెప్పండి. కంపల్సరిగా దేవుని కృప చూపొందు. చూసారా, ఇటే చూస్తూ ఉంటా, 365 degrees మొత్తం కనపడతాయి నాకు. అట్లాగని వెనక కళ్ళు లేవు. మేము వెళ్ళేటప్పుడు పాస్టర్గా దైవ సేవకురాలు అంటారు, నాకు కనపడలేదు, మీకు ఎట్టా కనపడింది? అదే మన ప్రత్యేకత. అది పక్షిరాజు కన్ను, కాకి కన్ను కాదో, పక్షిరాజు కన్ను. ఇట్లా వెళ్తానే ఉంటాను, మొత్తం అన్నీ తెలుస్తూ ఉంటాయి. నా చెవులు చాలా షార్ప్. ఒక్కసారి ఒక వ్యక్తితో మాట్లాడానంటే 10 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి ఫోన్ చేసిన, అన్నా మీరు గాబ్రియల్ అన్న కదా అంట. తమ్ముడు మీరు జీవన్ కదా, డెఫినెట్గా అంట. తమ్ముడు మీరు ప్రసాద్ కదా అన్నా, ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం కదన్నా, నాకు అంత ఎట్లా గుర్తు? దేవుని కృప. నాకు వెనక నుంచి సౌండ్ వినపడుతుంది, టక్ 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 అని సౌండ్ వినపడుతుంది. ఆ మొండి మనిషికి చెప్తే, అన్న ఇది గాలిలే అన్న అన్నాడు. ఒరే నాయన, ఇది గాలో కాదో నాకు అర్థమవుతుంది, ఆపండి అని చెప్పి బండి ఆపితేనండి, వెనక టైర్ ఉంది కదా, మొత్తం బోల్ట్లు ఊడిపోయి, ఇంకొక బోల్టు ఊడిపోతే టైర్ ఎటో వెళ్ళిపోద్ది, కారు పిల్లేరు గంతలు గట్టి. ఆ తర్వాత మా పరిస్థితి పరదేశుల. ఎందుకు తమ్ముడు ఆ పాట? ఇప్పుడు ఆ పాట పాడాల్సిన పరిస్థితి. బండి ఆపితే వెనక బోల్ట్లు లూజ్ అయిపోయినాయి. ఇంకా జస్ట్ ఒక థ్రెడ్ 2 థ్రెడ్లు ఉన్నాయి. ఆ థ్రెడ్ కనుక ఊడిందంటే మొత్తం టైర్ ఎటే వెళ్ళిపోద్ది. కారు ఉన్నపాటున, అది హైవే, బెంగళూరు హైవే. అర్థమైంది. టైట్ చేసాం, సెట్ చేసాం, సాఫీగా వెళ్ళిపోయింది బండి. ఒకవేళ దిద్దుబాటు చేసుకోకపోతే, సరి చేసుకోకపోతే,
లోపమేంటో ఎరక్కపోతే, ఏంటో ఈ ఇబ్బంది గ్రహించకపోతే, దైవజనమ అదే గనక దిద్దుబాటు చేసుకోకపోతే పెనుముప్పు, పెను ప్రమాదం కలిగేది నీ జీవితంలో కూడా. తమ్ముడా, చెల్లి, నా వైపు చూడు. ఏ రంగంలోనైనా బ్రతుకులో నువ్వు ఓడిపోతే ఒక క్షణం ఆలోచించి, దేవా వై, ఎందుకు నేను ఓడిపోయా? నా ఓటమి కలిగిన కారణం ఏంటి? నా పరిశుద్ధతలో లోపమా? దిద్దుకుంటానయ్యా. నా ప్రార్థన జీవితంలో లోపమా? దిద్దుకుంటానయ్యా. ఒకప్పుడున్న భక్తి జీవితాన్ని నేను కోల్పోయానా? సరి చేసుకొని రెండంతల అభిషేకంతో నేను ఉంటానయ్యా అని బ్రతుకును కనుక నువ్వు దిద్దుబాటు చేసుకోగలిగితే ఈ దేవుడు ఎవరో తెలుసా? ఎక్కడ ఓడిపోతావో అక్కడే దేవుడు నేను గెలిపించడం ప్రారంభిస్తాడు. చప్పటి కొడితే ఆయనకి స్తోత్రాలు చెప్తా. రెండవది, మోషే కంటే యెహోషువ పదునైన వాడిగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? బైబిల్లో యెహోషువ కుటుంబం, ప్రవక్త అయిన యెషయి కుటుంబం, ఈ రెండు కుటుంబాలు చాలా ప్రత్యేకమైన కుటుంబాలు. ఏ ఏ కుటుంబాలు చెప్పండి? ప్రవక్త అయిన యెషయి కుటుంబం. ఈ రెండు కుటుంబాలకు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? యెహోషువ అంటాడు, ఇదిగో మీరు ఎవరినైనా సేవించండి, నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించదము అంటాడు. ఎవరెవరు చెప్పాలి? ఎవరెవరు? దైవజనమా, చాలా గృహాలు పతనమైపోవటానికి కారణం ఏంటంటే భార్య మంచి భక్తి కలిగిందిగా ఉంటుంది, చాలా ప్రార్థన పరురాలిగా ఉంటుంది. కానీ ఎందుకో తెలీదు, మా బెదరికి భక్తి వాసన గిట్టనే గిట్టదు. ఎప్పుడైనా భార్య, ఏమండి కుటుంబ ప్రార్థన అని చెప్తున్నారు అన్న, ఒక్క 10 నిమిషాలు అట్లా కూర్చోండి, కుటుంబ ప్రార్థన చేసుకుందాం రండి అని అంటే, మా బెదర్ అనే మాట ఏంటో తెలుసా? నా ప్రార్థన నువ్వు కూడా చేయలే అంటాడు. నా ప్రార్థన నువ్వు కూడా చేయలే అన్న ఈ మహానుభావుడు నా భోజనం నువ్వు కూడా తిన్నంటే అక్కడ అండు, ఎవరి వాటా వాళ్ళదే. వినండి, ఏ కుటుంబం అయితే కుటుంబంగా దేవుని సన్నిధిలో కట్టబడతాదో ఆ కుటుంబాలను ఓడిన చోట దేవుడు గెలిపిస్తాడు. కొన్ని కుటుంబాలు చూడండి, భర్త మంచి భక్తిగా ఉంటాడు, కొంతమంది భార్యలకు అస్సలు భక్తి ఉండదు. కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తలు భక్తిగా బ్రతికితే ఇంట్లో పిల్లలకు భక్తి ఉండదు. ఒకసారి నా వైపు చూస్తారా? ఒక అన్నగా నా చేతులు జోడించి బ్రతిమలాడుకుంటున్నా, మీ ఇంటిలో ఒక డెక్క కూడా విడవబడకూడదు. మీరు యేసయ్యకు సొంతం కావాలి, మీరు యేసయ్యకు సొంతం కావాలి. మీతో పాటు మన పిల్లలందరూ యేసయ్యకు సొంతమగుదురుగాక. అదే యెహోషువ కుటుంబంలో ఉన్న ప్రత్యేకత. సవాల్ చేసి చెప్తున్నాడండి, ఏమని? ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట చూడండి, ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట యెహోషువ గ్రంథం చివరిలో అంటాడు, ఇదిగో నేనును, అరే పెద్దగా చెప్పండి, నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే మేము సేవిస్తాం. అలాంటి కుటుంబాలుగా నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. మోషే మీద ఉన్న అభిషేకం కంటే యెహోషువ మీద రెండంతల, మోషే మీద ఉన్న కృప కంటే యెహోషువ మీద రెండంతల కృప కొమ్మరించాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. బైబిల్లో గురువు గారి మీద ఉన్న అభిషేకం కంటే రెండంతల అభిషేకాన్ని పొందుకున్నాడు ఒక ఆయన. ఎవరు చెప్పండి? చూడండి ఆ మాట, రాజుల 2వ గ్రంథం, రాజుల 2వ గ్రంథం. అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి. 2వ అధ్యాయం 9వ వచనం. 9వ వచనం నాతో కలిసి చెప్పండి. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దానిని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకు వచ్చినట్లుగా దయచేయుమనెను. నా వైపు చూడండి, అందరు తలల పైకెత్తి నా వైపు చూడండి. ఏలియా పరలోకానికి ఆరోహణమే వెళ్ళబోతున్నాడు.
అంతకాలం నమ్మకంగా ఎలీషా ఏలియాని వెంబడించాడు. ఆఖరి క్షణంలో ఎలీషాకి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. బంపర్ ఆఫర్. ఏ ఆఫర్? ఏంటా బంపర్ ఆఫర్? ఎలీషా, నీకేం కావాలో కోరుకో, నువ్వు కోరుకున్న దాన్ని ఇస్తా. బంగారం కావాలా? ఇస్తా. వెండి కావాలా? ఇస్తా. ఆస్తిపాస్తులు కావాలా? ఇస్తా. స్థలాలు కావాలా? ఇస్తా. పొలాలు కావాలా? ఇస్తా. చాయిస్ ఈజ్ యువర్స్. నీకేం కావాలో కోరుకో, నువ్వు కోరుకున్న దాన్ని నీకు ఇస్తా అన్నాడు. ఎలీషా ఏలీ వైపు చూసి అంటాడు, ఏలినవాడా, నీ మీద నిలిచిన ఆత్మలో 2 పాళ్ళ ఆత్మ నాకు కావాలి, 2 పాళ్ళ ఆత్మ నాకు దయచేయని ఆయన మీద నిలిచిన ఆత్మలో 2 పాళ్ళ ఆత్మ కోరుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దావీదు దగ్గరికి వచ్చి దేవుడు అడిగాడు, దావీదా, నీకు ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను, ఏ వరం కావాలో కోరుకో అంటే ఏమన్నాడు తెలుసా? నా జీవిత కాలం అంతా యెహోవా మందిరములో నివసించాలని కోరుకుంటున్నాను, దాన్ని నాకు వరంగా దయచేయ్యా అంటాడు. ఒక తల్లి తన కొడుకులిద్దరినీ తీసుకొచ్చి యేసయ్య అంటారు, అమ్మ నీకేం కావాలి? నాకు కాదయ్యా, నా పిల్లలకయ్యా. ఏం కావాలి నీ పిల్లలకే అంటది, నీవు మహిమ కలిగిన సింహాసనం మీద కూర్చున్నప్పుడు నా కొడుకుల్లో ఒకడు నీ సింహాసనాన్ని కుడి పక్కన, ఇంకొకడు మరి తతిమా వాళ్ళు ఏమైతే మనకెందుకు? అది తర్వాత. ఆత్మీయ స్వార్థం ఉండాలి. పరలోక రాజ్యంలో నీ సింహాసనాన్ని కుడి పక్క ఒకళ్ళు, ఎడం పక్క ఇంకొకళ్ళు. అంటే వీళ్ళందరూ ఎవరో తెలుసా? ఆత్మ సంబంధమైన దాహం కలిగిన ప్రజలు. దైవజనమా, నీ బ్రతుకులో ఎప్పుడు, నీ పిల్లల జీవితంలో ఎప్పుడు ఆ ఆత్మ సంబంధమైన దాహం వాళ్ళకు కలిగేటట్లుగా దేవుని సన్నిధిలో వారిని పెంచేవారిగా మనం ముందుముగాక. యేసయ్య అంటారు కదా, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అంటాడు. ఒక చిన్న మాట ఇందాక సెకండ్ సెషన్లో చెప్పాను. రెనాల్డ్ బాంకే అనే దైవ సేవకుడు 1940 సంవత్సరంలో పుట్టి 1967 సంవత్సరంలో ఆఫ్రికా ఖండంలో దేవుని వాక్యం ప్రకటించడానికి వెళ్ళాడు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, భయంకరమైన శ్రమలు అనుభవిస్తూ ఆ ప్రాంతంలో సేవ చేయటానికి వెళ్ళాడు. సేవ చేస్తున్న దినాల్లో చాలా కష్టపడుతూ ఉండగా ఒకరోజు దేవుడు ఆయనకి ప్రత్యక్షమై దేవుడు అన్నాడట, బాంకే, ఎస్ లార్డ్, బాంకే, నువ్వు చాలా ఇబ్బందుల్లో ఉన్నట్లుగా నాకు కనపడుతున్నావు, నేను నీకు ఒక $10 లక్షల ఇస్తాను, నీకు కావాలా అన్నాడట. బాంకే గారు దేవుని వైపు చూసి అంటాడట, దేవా, నాకు $10 లక్షల వద్దు, కానీ 10 లక్షల మంది ఆత్మలను నాకు దయచేయ్యా. నాకు డాలర్లు వద్దు, 10 లక్షల వద్దు, నాకు డాలర్లు వద్దయ్యా, 10 లక్షల మంది ఆత్మలు నాకు కావాలి అన్నాడు. దైవజనమా, ఏం కావాలి నీకు అంటే, నాకు డబ్బు వద్దయ్యా, ఆత్మలు కావాలన్నాడు. ఆ దైవజనుని దేవుడు బలపరిచి ఆ ఒక్క దైవ సేవకుని ద్వారా 10 లక్షల మంది ఆత్మలు కాదు, 7 కోట్ల మంది ప్రజలు ప్రభు తట్టు తిరిగే ఒక గొప్ప సేవకుడిగా దేవుడు ఆ దైవ సేవకుని వాడుకున్నాడు. ఒక్క సేవకుడు 7 కోట్ల మందిని ప్రభు తట్టు తిప్పటం. ఒక్క సేవకుడు, ఒక్క వ్యక్తి 7 కోట్ల మందిని ప్రజల తట్టు తిప్పటమా? కారణం ఏంటో తెలుసా? అతనిలో ఉన్న ఆత్మ దాహాన్ని దేవుడు చూశాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమనుకోవద్దు, ఒకసారి నా వైపు చూడండి. దావీదుకు ప్రత్యక్షమైన దేవుడే, ఆ తల్లిని అడిగిన దేవుడే, ఎలీషాను అడిగిన ఏలియా లాంటి దేవుడే మన మధ్యలోకి వచ్చి, అమ్మ నా వైపు చూడండి రా తల్లి, ఒకసారి ఏం పర్వాలేదు, మీ దగ్గరికి వచ్చి, నా కుమారి, ఓ నా కుమారి, కుమారి ఏం కావాలి తల్లి నీకు అని అన్నాడు అనుకో. అయ్యా బ్రదర్స్ చూడండి, ఏం కావాలి నాయనా మీకు అన్నారనుకో, ఏం అడుగుతారు చెప్పండి? మీరు ఏమీ అడిగేటట్లేరే, అందరూ పైనుంచి దిగి వచ్చిన దేవదూతల్లాగా ఉన్నారు. సుగుండ్రావు అడగాలే కానీ వెంటనే అడిగే మాట ఏంటో తెలుసా? పెద్ద ఎక్కువేమొద్దు నాయన, హైటెక్ సిటీ పక్కన ఒక 3 ఎకరాల పొలమీ ప్రభా, అమరావతిలో 1 ఎకరమి, అమ్మో అది మునిగిపోయిందంట, అక్కడ వద్దు కానీ వైజాగ్లో ఈ ప్రభా, అక్కడ 1 ఎకరం, ఇక్కడ 1 ఎకరం, ఇది అడుగుతాం కదా. తప్పు అని నేను అనను. ఆ దాహం కంటే
ఆత్మదాహంతో దేవుని సన్నిధిలో మనం బ్రతికేటువంటి వారిగా ఉండాలి. ఆ దాహం నీకుంటే భూలోకంలో సుఖంగా నువ్వు బ్రతకటానికి నీకేమేం కావాలో ప్రతిదీ ధారాళంగా నీకు దయచేస్తాడు. పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు కూడా, అయ్యా పిల్లోడికి ఉద్యోగం కావాలి, అమ్మాయికి పెళ్లి కావాలి అడగాలి. దానికంటే ముందు ఆ కొడుకు రక్షించబడ్డాడా లేదా, బాప్తిస్మం తీసుకున్నాడా లేదా, ఆ కుమార్తె రక్షించబడిందా లేదా, వాళ్ళు దేవుని సన్నిధిలో పవిత్రంగా బ్రతుకుతున్నారా లేదా, ముందు ఆత్మ సంబంధమైన వాటిని అడిగి ఆత్మ సంబంధమైన దాహంతో నువ్వు బ్రతికితే, ఒకటి నమ్ము, భూలోకంలో నువ్వు సుఖంగా బ్రతకటానికి కావలసిన ప్రతిదీ తన చిత్తానుసారంగా సమృద్ధిగా దేవుడు దయచేయునుగాక. ఎలీషా ఎవరంటే ఆత్మదాహంతో బ్రతికినవాడు. చప్పుడు కొడతా దైవ సేవకుడికి స్తోత్రాలు చెప్పు. రెండవది, ఏలియా మీద నిలిచిన అభిషేకం కంటే ఎలీషా మీద రెండంతల అభిషేకం నిలవటానికి కారణం ఏంటో తెలుసా? ఎలీషా నమ్మకమైన పరిచారకుడు. చెప్పండి ఒకసారి, నాకు వినపడలా, ఇంకొంచెం ఓపిక తెచ్చుకోండి. మీరు 3వ సర్వీస్కి వచ్చారంటే డెఫినెట్గా టిఫిన్ చేసి వచ్చిన బ్యాచ్ నేను అనుకుంటున్నా. శ్రీను, టిఫిన్ చేసి వచ్చావు కదా, అబద్ధం ఆడొద్దు. అదిగో రైట్. మరి టిఫిన్ చేసి వచ్చిన తర్వాత పెద్దగా చెప్పొచ్చు కదమ్మా. చెప్పండి. నమ్మకమైన పరిచారకుడు. ఏలియా ఎలీషాల అనుబంధం ఎట్లుందో ఒక మాట చెప్తా. దైవజనమా, ఒక సేవకుడు ఎలా ఉండాలో సేవను గూర్చిన మర్మయుక్తమైన సంగతి మీతో పంచుకుంటాను. ఏలియా నమ్మకంగా సేవ చేస్తున్నాడు. ఏలియా పరలోకానికి వెళ్ళే కాలం వచ్చింది. దేవుడు ఎలీషాను సేవకు పిలుచుకురమ్మన్నాడు. ఎలీషాను సేవకు పిలుచుకురమ్మన్నప్పుడు ఎలీషా ఏం చేస్తున్నాడట? 12 అరకలతో పొలాన్ని దున్నిస్తూ 12వ అరకతో తాను పొలాన్ని దున్నుతున్నట్లుగా లేఖనాల్లో రాయబడింది. దైవజనమా, ఒక్క అరకు వచ్చేసరికి 25 ఎకరాలకు సమానం. 12 × 25 దరిదాపుగా ఎలీషా 300 ఎకరాలకు ఆసామి. నిరంజన్ బ్రదర్, ఎన్ని ఎకరాలు? గట్టిగా చెప్పండి తల్లి. 300 ఎకరాలకు ఆసామి. ఒకసారి నా వైపు చూడాలి. ఎన్ని ఎకరాలు? ఈ 300 ఎకరాలకు ఆసామి పనివాళ్ళ చేత పొలం దున్నిస్తా ఉన్నాడా? వాళ్ళతో పాటు తాను కూడా పొలం దున్నుతున్నాడా? ఓ మాట చెప్పమంటారా? దేవుడెప్పుడు తన సేవలో శ్రామికుల్నే తన పని కొరకు ఎన్నుకుంటాడు, కానీ సోమరిపోతాను పొరపాటును ఎన్నుకోడు. కొంతమంది చూడండి, ఉద్యోగం రాకపోతే దేవుని సేవ చేస్తానన్నా. కొంతమంది అంటారు, అయ్యా మా ఓడికి ఉద్యోగం రావట్లేదా, వీడిని సేవకు తీసుకొని మీ దగ్గర పెంచుకోండి అయ్యా. బొచ్చుకొక్క పిల్లని పెంచుకున్నట్టు పెంచుకోవాలన్నీ. అంటే ఉద్యోగం రాకపోతే సేవ, బ్రతుకు తెరువు లేకపోతే సేవ, సోమరిపోతు బ్యాచ్ అంతా సేవకు రావాలి. చూడండి వాళ్ళు చెప్పే మాటలు కూడా, వీడికి ఎడితిరిగి ఉద్యోగం రాదు, కానీ ఉద్యోగం రాలేదు కాబట్టి సేవ. చిన్నప్పుడు అనేవాళ్ళు, ఇప్పుడు ఆ మాట నడవదు. ఏమనేవాళ్ళు అంటే బ్రతకలేక. ఇప్పుడు ఆ మాట అంటే చార్లీస్ అన్న ఊరుకోడు. ఎక్కడున్నాడు చార్లీస్ అన్న? వాళ్ళ జీతాలు మామూలు జీతాలా? దసరా సెలవులు వాళ్ళకే, చెప్పండి, సంక్రాంతి సెలవులు వాళ్ళకే, క్రిస్మస్ సెలవులు వాళ్ళకి. ఆ తర్వాత చెప్పాలి, సమ్మర్ హాలిడేస్ 40 రోజులు ఇంట్లో ఉన్న జీతం వస్తుంది. చార్లీస్ అన్న, నాకు కూడా ఒక ఉద్యోగం చూడవే అన్న. నేనంట, ఈ ఉద్యోగం కంటే శ్రేష్టమైన ఉద్యోగం ఏముంది చెప్పండి? దేవుని నిబంధన మందసాన్ని మోసే భాగ్యానికి మించిన భాగ్యం ఇంకోటి ఏది లేదు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అఫ్కోర్స్ పాపం వాళ్ళకుండే బాధలు వాళ్ళకున్నాయి. ఈ మాట అంటా ఉంటే నాకు తెలిసి, అక్క ఏంటన్నా మేమంత సుఖపడుతున్నామా, మా కష్టం మీకేం తెలుసు అన్నాడు చూస్తుంది అక్క. సరే, ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఉద్యోగాలు వాళ్ళవి. యేసయ్యకి మహిమ కలుగును గాక. కానీ ఒకటి చెప్తున్నా, దేవుడెప్పుడు తన పని కొరకు సోమరోళ్ళని ఎన్నుకోడు, శ్రామికులను మాత్రమే ఎన్నుకుంటాడు. ఆ శ్రామికులు వచ్చారా, శ్రామికుల ద్వారా ప్రపంచాన్ని దేవుడు దున్నటం ప్రారంభిస్తాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దేవుడు పేతురుని సేవకు పిలిచాడు. ఎవరిని? అరే
దేవుడు పేతురును సేవకు పిలిచాడు. ఎవరిని? అప్పుడు పేతురు ఏం చేస్తున్నాడు? ఎప్పుడు? ఉదయమా, సాయంత్రమా, మధ్యాహ్నమా? తెల్లవారుతుండగా. చేపలు పట్టడానికి ఎప్పుడు వచ్చాడు? సాయంత్రం వచ్చాడు. సాయంత్రం నుంచి తెల్లవారే వరకు వలేస్తానే ఉన్నాడు. అద్భుతం, ఒక చేప కూడా దొరకలా. మరి చేపలు దొరకనప్పుడు ఈ వలకు ఒక నమస్కారం, ఈ గలలియా సముద్రానికి ఒక నమస్కారం. చేపలు లేవు, గేపలు లేవు. నేను నిద్రపోతా. ఇది నిద్రపోయే బ్యాచ్ కాదు. ఈ బ్యాచ్ ఏ బ్యాచో తెలుసా? వాళ్ళు నిద్రపోరు, చుట్టూతో ఉన్న వాళ్ళు నిద్రపోనేరు. ఆమెన్. అలా కష్టపడుతున్న పేతురు దగ్గరికి వచ్చి అంటాడు, పేతురు, ఇక మీదట మనుషులను పట్టే జాలరిగా నేను మారుస్తాను. గమనించండి, చేపలను పట్టే జాలరికి మనుషులను పట్టే జాలరికి ఉన్న ప్రధాన వ్యత్యాసం ఏంటో తెలుసా? చేపలు పట్టే జాలరేమో బతికున్న వాటిని పట్టుకొని చంపుతాడు. ఆత్మలను పట్టే జాలరేమో పాపము చేత, అపరాధము చేత సచ్చిన వాళ్ళను పట్టుకొని వాళ్ళను బ్రతికిస్తూ ఉంటాడు. అరే గట్టిగా చెప్పాలి. ఆ జాలరు ఏం చేస్తాడు చెప్పండి? బతుకున్న వాటిని పట్టుకొని చంపుతాడు. ఈ జాలరు ఏం చేస్తాడు తెలుసా? పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన ప్రజలను సువార్త అనే వాళ్ళ చేత పట్టుకొని చచ్చిన వాళ్ళను బ్రతికిస్తాడు. ఆత్మలను పట్టే జాలరి. గట్టిగా చెప్తాం ఆమేన్. నా పనికిరా అన్నాడు. దేవుడు నేను సేవకు పిలుస్తున్నాడు అంటే అప్పుడు ఎలీషా వచ్చి ఏమన్నాడు తెలుసా? ఎలీషా వచ్చి, అయ్యా ఒక్కసారి మా అమ్మోళ్ళని ముద్దు పెట్టుకొని వస్తానయ్యా, మా నాన్నోళ్ళని ముద్దు పెట్టుకొని వస్తానయ్యా అన్నాడు. రెండోది ఏం చేశాడో తెలుసా? ఏ అరకతో పొలాన్ని దున్నుతున్నాడో ఆ అరకను ముక్కలు ముక్కలుగా చేశాడు. ఏ ఎద్దులతో పొలాన్ని దున్నుతున్నాడో ఆ ఎద్దులను చంపాడు. ఆ కర్రలు బలిపీట మీద పెట్టి ఆ ఎద్దుల మాంసాన్ని బలిపీట మీద పెట్టి కాల్చి వండి ఊరోళ్ళందరికీ భోజనాన్ని వడ్డించాడు. ఒక మాట, అమ్మనెందుకు ముద్దు పెట్టుకున్నాడు? నాన్నెందుకు ముద్దు పెట్టుకున్నాడు? అట్ దట్ సేమ్ టైం ఆ ఎద్దుల్ని ఎందుకు చంపాడు? ఆ అరకనెందుకు ఎందుకు చేశాడు తెలుసా? గతకాలం అరకతో బ్రతికాడు, అది ఆయన జీవనోపాధి. ఆ ఎద్దులతో జీవనాన్ని కొనసాగించాడు. సేవ చేసే సేవకుడు జీవనోపాధిని విడిచిపెట్టి భూ సంబంధమైన స్వాస్థ్యాల మీద కాకుండా దేవుని మీద ఆధారపడి బ్రతికేవాడై ఉండాలి. వల విడిచిపెట్టి పేతురు వెంబడించాడా? వల పట్టుకొని యేసు ప్రభుని వెంబడించాడా? మాట్లాడాలి. వల దేనికి గుర్తు? అరే వల దేనికి గుర్తు? జీవనోపాధి గుర్తు. పేతురు అనొచ్చు, అయ్యా అప్పుడప్పుడు చేపలు పట్టుకుంటానయ్యా, అప్పుడప్పుడు సేవకు కూడా వస్తానయ్యా, అప్పుడప్పుడు ప్రసంగం చేస్తానయ్యా, అప్పుడప్పుడు వలేస్తానయ్యా, అదే ఇదే అని అల్లా. వలను విడిచిపెట్టి యేసయ్యను వెంబడించారు. ఆ నాగలి మొక్కలు మొక్కలు చేసి ఎద్దులను వధించి సేవకు వచ్చారు. దాని అర్థం ఏంటో తెలుసా? ఖచ్చితంగా నిజమైన సేవ చేసే సేవకుడు అటు ఉద్యోగం ఇటు సేవ వాక్యానుసారం కాదు, అటు బిజినెస్ ఇటు సేవ వాక్యానుసారం కాదు. ఇంకో మాటలో చెప్పాలంటే సేవకుడు అనేవాడు భూమి మీద ఏ స్వాస్థ్యం కలిగి ఉండకూడదో దేవుణ్ణే స్వాస్థ్యంగా చేసుకునేవాడై ఉండాలి. కొంచెం గట్టిగా చెప్తాం ఆమేన్. మంచిది. అమ్మా నాన్న ఎందుకు ముద్దు పెట్టుకున్నాడు? ఏమంత సీరియస్గా చూస్తున్నారమ్మా? అమ్మా నాన్న ఎందుకు ముద్దు పెట్టుకున్నాడు? వాళ్ళ నాన్నంటే ప్రేమ వచ్చిందా? ఇది అర్థమైందా తమ్ముడా నీకు? అంటే అంతకుముందు లేదా? ఎందుకు పెట్టుకున్నాడు తెలుసా? దైవజనమ, సేవకు వచ్చేటప్పుడు సేవకుడికి పేగు బంధం అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, కుటుంబపు పేగు బంధం తెంచబడాలి. ఒక్క కుటుంబాన్ని విడిచిపెడితే 100 కుటుంబాలు దేవుడు అనుగ్రహిస్తాడు. ఒక ఇంటిని విడిచిపెడితే 1000 ఇళ్లను దేవుడు ఇస్తాడు. ఒక అన్నను విడిచిపెడితే, ఒక చెల్లిని విడిచిపెడితే, ఒక తమ్ముడిని విడిచిపెడితే, ఒక తోబుట్టుని విడిచిపెడితే ఆ ఒక్కరి స్థానంలో 1000 కొలది ఆత్మలను దేవుడు ఆ సేవకునికి అనుగ్రహించటం ప్రారంభిస్తాడు. ఒక్కలు సరిగా చెప్పాలి ఆమేనని. మమ్మల్ని ఎప్పుడైనా మీరు అన్న వాళ్ళ ఊరు వెళ్ళాడంట,
వాళ్ళ చుట్టాలు పెళ్ళి అంట. రాజన్న వాళ్ళ మేనమామ వాళ్ళు ఊరు వెళ్ళాడంట. అన్నోళ్ళు పిక్నిక్ వెళ్ళారంట. 22 సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా దేవుని కృపను బట్టి ఆ మాట మా జీవితంలో లేదు. మీరు అనొచ్చు, అన్నయ్య మరి మీకు బంధువులు ఎవరు లేరా? అరే మాకు బంధువులు లేకపోవటం ఏంటండి? మీరందరూ మా బంధువులు కాదా? మీరందరూ మా చుట్టాలు కాదా? మీరు మా అమ్మలు కాదా? ఏమమ్మాట చూస్తున్నారు? మీరు మా చెల్లెలు కాదా? మీరు మా అక్కలు కాదా? మీరు మా తమ్ముళ్ళు కాదా? ఒక్క ఇంటిని విడిచిపెట్టి వస్తే వేల గృహాలను దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఒకరోజు ఒక ఆయన వచ్చి నన్ను అడిగాడు, పాస్టర్ గారు మీరు సేవకు వచ్చి 22 సంవత్సరాలు అవుతుంది కదా, ఎన్నిళ్ళు కట్టుకున్నారు, ఎన్నిళ్ళు సంపాదించారు అన్నాడు. నేను అన్నా, అయ్యా ఇల్లు అయితే ఒక 1500 ఇల్లు దాకా ఉండొచ్చు అయ్యా అన్న. బాబోయ్ నువ్వు ముఖేష్ అంబానీ అనిల్ అంబానీని దాటిపోయినట్టున్నావు కదా అన్నాడు. అవునయ్యా దేవుని కృపను బట్టి ఆ 1500 రాగల కాలంలో 15,000 కూడా అవుతాయి. ఆ 15,000 కూడా 150,000 ఇల్లు నేను విశ్వాసుల సంఖ్యగా చెప్పేది. దరిదాపుకు 2,000 ఇల్లు. జీవన్ మీ ఇల్లు నాకు మంద కదా? ఇల్లు లేదా? అరే 100 ఏ సైకి మైకి కలిగిన కాక. సేవకుడు అనేవాడు, తమ్ముడు తెల్లబట్టలు వేసుకొని బైబిల్ పట్టుకొని తిరిగే వాళ్ళందరూ సేవకులు కాదు. ఆ ప్రత్యక్షత పొందుకోండి. ఉద్యోగం అటు ఉద్యోగం ఇటు వ్యాపారం చేసుకుంటా బిజినెస్ చేసుకుంటా అది కాదు సేవ. సేవకుడు పేగు బంధాన్ని తెంచుకున్నవాడై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చేద్దాం ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సేవకుని బంధువులు ఎవరు? సేవకుని చుట్టాలు ఎవరు? చెప్పాలి. సేవకుడి ప్రపంచమే విశ్వాసులు. అందుకని ఆఖరిగా ముద్దు పెట్టుకున్నాడు. అమ్మా మరలా మీ ఇంటికి వస్తానో లేదోనమ్మా, చివరిసారిగా ముద్దు పెట్టుకుంటానమ్మా, చివరిసారిగా నానా ముద్దు పెట్టుకుంటానని ఆఖరిసారిగా ముద్దు పెట్టుకొని విచిత్రం చూడండి 300 ఎకరాల ఆసామి ఎలీషా. చూడండి, ఎలీషా ఏలియా దగ్గరకు వచ్చి ఏం చేశాడట? ఆయన చేతుల మీద, తెలీదా? చెప్పాలి గట్టిగా. ఆయన చేతుల మీద, గమనించండి, ఆయన భోజనం చేస్తే వచ్చి చేతుల మీద నీళ్లు పోసేవాడు. ఆయన భోజనాన్ని కూర్చుంటే వచ్చి అన్నం వడ్డించేవాడు. భోజనాన్ని కూర్చుంటే వచ్చి నీళ్లు పెట్టేవాడు. భోజనం అంతా అయిపోయిన తర్వాత ఆ ప్లేట్ తీసుకెళ్ళి కడిగేవాడు. ఆ దైవ సేవకుడు బట్టలు సిద్ధపరిచేవాడు, ఉతికేవాడు, అన్ని పనులు చేసేవాడు. చూడండి నమ్మకమైన పరిచారకుడు. మీరు అనుకోవచ్చు, అయ్యో పాపం ఎలీషా ఈ అన్ని పనులు చేశాడంటే బాగా పేదింట్లో నుంచి వచ్చినోడు అనుకుంటా. ఏమన్నాను? బాగా పేదింట్లో నుంచి వచ్చాడు అనుకుంటా. అవును, పేదిల్లే పాపం. 300 ఎకరాలు. ఏమాగారు? 300 ఎకరాలకు ఆసామైన పేదోడు, అంత పేదోడు. అంత సంపన్న స్థితిలో ఉండి కూడా నేల మట్టుకు తగ్గించుకొని దీనుడిగా బ్రతికాడు. ఆ దీనత్వంలో నుండి 2 అంతల అభిషేకాన్ని దేవుడు కుమ్మరింపజేశాడు. కొన్ని సంవత్సరాల పాటు ఎలీషా, చూడండి కొన్ని సంవత్సరాల పాటు ఎలీషా ఏలియా దగ్గర ఊడిగం చేశాడు, పరిచర్య చేశాడు. దైవజనమా, మీరు ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా సంఘాలకు వెళ్తే ఒక సేవకుడు సంఘాన్ని నడిపించేటప్పుడు ఈ సేవకుడు సరిగ్గా ఒక సేవకుడి దగ్గర తర్ఫీదు పొందినోడా కాదా? ఒక అనుభవం కలిగిన సేవకుడి చేతిలో నలిగాడా లేదా? సేవ అనుభవాలు నేర్చుకున్నవాడా కాదా? పరిచర్య ధర్మం ఎరిగినవాడా కాదా? ఇది ప్రతి బిడ్డ దేవుని సన్నిధిలో తెలుసుకునేవాడై ఉండాలి. ఎందుకో తెలుసా? పరిచర్యలో పెరిగే పిల్లలు దీనులుగా బ్రతుకుతారు. పరిచర్యలో నలగొట్టబడే పిల్లలు దీనులుగా బ్రతుకుతారు. 4 సంవత్సరాల క్రితం, మేబీ 3 సంవత్సరాల క్రితం ఓ చోట సేవకుల కూటం జరిగింది. నేను వెళ్ళాను. అయిపోయింది, వాక్యం చెప్పాను, ఇక భోజనానికి కూర్చున్నాం. ఈ భోజనం చేసేటప్పుడు కొంతమంది పాస్టర్లు ప్రక్కన ఉన్నారు. నా ప్రక్కన ఒక యవనస్తుడైన పాస్టర్ గారు కూర్చున్నాడు. నా వైపు చూసి, జెర్మియా పాస్టర్ గారు అంటే మీరే కదా అన్నాడు. అప్పుడు దాకా వాక్యం చెప్పింది నేనే, నన్ను చూశాడు. జెర్మియా పాస్టర్ గారు అంటే మీరే కదా అన్నాడు. అవునయ్యా అన్న.
ఈ మధ్య బాగా చెప్తున్నావులే వాక్యం, పర్వాలేదు ఏదో నాకు మార్కులు వేస్తున్నట్టు చెప్తున్నాడు. ఈ మధ్య వాక్యం బాగా చెప్తున్నావు అంటలే, పర్లేదు, నేను అప్పుడప్పుడు అప్పుడప్పుడు వింటున్నాలే పర్లేదు, ఈ మధ్య బాగానే చెప్తున్నావు. నాకు అర్థం కాక పాస్టర్ గారు అనే సంబోధన లేదు, వయసులో పెద్దోడిని అన్న సంబోధన లేదు, ఏమండి అన్న సంబోధన లేదు. ఎరిమే పాస్టర్ అంటే నువ్వే కదా, ఈ మధ్య బాగా చెప్తున్నావు లేవు. ఇదేం పాస్టర్ నాయన ఎట్లా మాట్లాడుతున్నాడు అనే లోపు ఒక పాస్టర్ గారు వచ్చి అన్నాడు, అన్నా ఈ అబ్బాయి ఎవరో తెలుసా? ఈ అబ్బాయి 2 సంఘాలు ఉన్నాయి, 1000 మంది ఆత్మలు ఉన్నారన్న ఈ అబ్బాయికి అన్నాడు. నేను అనుకున్నా, ఈ 1000 మంది ఆత్మలను బట్టి వచ్చిన గర్వమేమో మనోడికి, అందుకని సంస్కారం లేకుండా అయిపోయాడని చెప్పి నేను మనసులో అనుకున్నా. వరే 25 సంవత్సరాలు కూడా నిండలేదు, అప్పుడే 1000 మంది ఆత్మలు, ఒక్కొక్క సంఘంలో 500 1000 మంది ఆత్మలకు ఎట్లా సంపాదించగలిగాడు? ఇన్ని సంవత్సరాలు బట్టి సేవ చేస్తున్నా మేము సంపాదించలేకపోయామే అని అది ఒక రకంగా చూస్తున్నాం. ఈలోపు ఇంకో పాస్టర్ గారు వచ్చి ఏమంటాడు తెలుసా? అన్నా ఈ పాస్టర్ గారికి 2 సంఘాలు ఎట్లా వచ్చినాయో తెలుసా? 1000 మంది ఆత్మలు ఎట్లా వచ్చారో తెలుసా? ఒక సంఘమేమో వాళ్ళ నాన్న ఇచ్చాడు, ఇంకొక సంఘమేమో ఇచ్చాడు. పుణ్యాత్ములు సంఘాన్ని కూడా కట్నం కింద ఇచ్చే పుణ్యాత్ములు ఉన్నారు. ఇక ఎంతకు మించిన దౌర్భాగ్యం ఏముందో చెప్పండి. ఇక చూడండి, నాన్న ఒక సంఘం ఇచ్చాడంట చెప్పాలి, మావయ్య ఒక సంఘం ఇచ్చి, ఇంకాడి కష్టపడింది ఏమి లేదుగా. ఆ కష్టం లేకపోతే విధేయత ఎక్కడి నుంచి వస్తుంది? పరిచర్య ధర్మం నేర్చుకున్నవాడే దీనుడుగా బ్రతకగలుగుతాడు. పరిచర్యలో నల్లగొట్టబడిన వాడే. దైవజనమా, మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా రాత్రికి రాత్రి పాస్టర్ గారులు అవుతారు కొంతమంది. ఒక తర్ఫీదు లేకుండా, అనుభవం కలిగిన సేవకుల చేతిలో నలగకుండా రాత్రికి రాత్రి సేవకులు అయిపోతారు. ఏముంది? పాట పాడటం వస్తే పాస్టర్ గారు, సాక్ష్యం చెప్పటం వస్తే పాస్టర్ గారు, వాక్యం చెప్పటం వస్తే పాస్టర్ గారు. ఇంకా కొన్ని ప్రాంతాలకు వెళ్తే విచిత్రం చూడండి. ఆ అబ్బాయి ఒక కాపుల కులం నుంచి రక్షించబడ్డాడు అనుకోండి, ఆ చర్చిలో బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఏం చేస్తాడో తెలుసా? కాపులోళ్ళారా, మనం వీళ్ళ చర్చికి వెళ్ళటం ఎందుకు, మనమంతా ఒక సపరేట్ అయిపోదాం. మరి మనకు పాస్టర్ గారు ఎవరు? నువ్వా? నేనే. మన కులం వాళ్ళం అందరం ఒకటవుదాం. మరి నీకు ఒక తర్ఫీదు ఉందా? అనుభవం కలిగిన సేవకుల దగ్గర ఏమైనా నువ్వు నలగొట్టబడ్డావా? పరిచర్య ధర్మాన్ని ఏమైనా నేర్చుకున్నావంటే ఏమీ లేదు. దైవజనమా, సరైన క్రమం లేకుండా రాత్రికి రాత్రి సేవకులు పుట్టుకొస్తే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయో ఒక్క మాట చెప్తాను, విలువైన మాట. చూడండి ఆ మాట. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. 12:9 ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి మాట. నాతో కలిసి. ఐగుప్తు రాజైన షీషకు యెరూషలేము మీదకు వచ్చి యెహోవా మందిరపు బొక్కసములన్నిటినీ, రాజనగరంలోని బొక్కసములన్నిటినీ దోచుకొని సొలొమోను చేయించిన బంగారు డాళ్లను తీసుకొని పోయెను. నెక్స్ట్ వర్స్. వాటికి బదులుగా రాజైన రెహబాము ఇత్తడి డాళ్లను చేయించి వాటి రాజనగర్లో ఉంచెను. చాలు నా వైపు చూడండి. సొలొమోను ఏ డాళ్ళు చేయించాడట? సొలొమోను కాలంలో ఏ డాళ్ళు ఉన్నాయట? సొలొమోను కుమారుడి పేరు రెహబాము. రెహబాము కాలంలో ఏ డాళ్ళు ఉన్నాయట? పెద్దగా చెప్పాలి, అర్థం కాల. బంగారం విలువైందా, ఇత్తడి విలువైందా? తండ్రి కాలం బంగారం, కొడుకు కాలం నేనంట తండ్రి కాలం ఎత్తడైతే కొడుకు కాలం బంగారం కావాలి. కొడుకు కాలం బంగారం అయితే మనవ సంతానం వజ్రం కావాలి. అంటే తరం తర్వాత తరం ఆ అభిషేకాన్ని దేవుడు రెట్టింపు చేయునుగాక. మరోసారి చెప్తాను. సొలొమోను కాలంలో 7 డాళ్ళు ఉన్నాయి. చెప్పాలి. సొలొమోను కాలంలో 7 డాళ్ళు ఉన్నాయి.
రెహబాము కాలంలో చాలా చోట్ల సంఘాల్లో చూడండి, ఆ సంఘాన్ని స్థాపించిన సంఘ నాయకుల మీద బలమైన అభిషేకం ఉంటుంది. ఆ తర్వాత తరంలో ఉన్న సేవకుల మీద ఆ అభిషేకం తగ్గిద్ది. 3వ జనరేషన్ ఉన్నది కాస్త పోతుంది. ఇక 4వ జనరేషన్ వచ్చేసరికి అభిషేకించబడిన సంఘాలు కూడా నామకార్థ సంఘాలుగా మారిపోతూ వచ్చాయి. దైవజనమా, మన ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ కొరకు ప్రార్థన చేయండి. మేము ఇత్తడి వంటి వారమైతే ఈ బిడ్డలు బంగారం వంటి వారిగా దేవుని చేతిలో వాడబడాలి. ఈ బిడ్డలు బంగారం వంటి వాళ్ళైతే రాబోయే తరం వజ్రాయుధాలుగా దేవుని సన్నిధిలో వాళ్ళు వాడబడుదురుగాక. ఇప్పుడు నా వైపు చూడండి. తండ్రి కాలంలో ఏముంది? ఆ తండ్రి ఎవరు? కొడుకు కాలంలో ఏముంది? ఆయన పేరేంటి? రెహబాము దగ్గరకు వచ్చి అడిగామనుకో, నా వైపు చూడండి. కంచు మోగునట్టు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ. విన్నారు కదా? ఇప్పుడు గమనించండి, ఈ కంచు, ఈ ఎత్తడు ఉంది కదా, శబ్దం చేస్తుంది కానీ సరుకుండదు. విన్నారా? బంగారం ఉంది, శబ్దం చాలా తక్కువ కానీ పనిచేస్తుంది. రెహబాము కాలానికి వచ్చేసరికి శబ్దం ఎక్కువ. రెహబామును బలకరించామనుకోండి, రెహబాము ఏమంటాడు తెలుసా? నా వైపు చూడాలి అందరూ. నేను ఎవరినో తెలుసా? సొలొమోను కొడుకునే. మన రేంజ్ అది. నేను ఎవరినో తెలుసా? సాక్షాత్తు దావీదు మనమణ్ణి. వాళ్ళ తాత గురించి చెప్తాడు, నాన్న గురించి చెప్తాడు, కానీ మనోడు గురించి చెప్పడు. ఎందుకు చెప్పడు? చెప్పడానికి ఉంటేగా. సరికేమీ లేదు. అదే పలకరించావా, కంచు 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 మోగుతూ ఉంటాడు. రెహబాము అనేవాడు వీడు సొలొమోను కుమారుడు. ఎవరనుకున్నారు? సొలొమోను మా నాన్నంత జ్ఞానవంతుడు అంతకు మునుపు. కానీ వాళ్ళ నాన్న గూర్చి చెప్తాడు, కానీ వాళ్ళ తాత గూర్చి చెప్తాడు, కానీ మనోడు గూర్చి ఏమీ చెప్పడు. ఎందుకు చెప్పడు? కంచు. దైవజనమా, నా తట్టు చూడండి, నా చేతులెత్తి దీవిస్తున్నా. నువ్వు కంచు అయితే నీ బిడ్డలో బంగారం కావాలి. నువ్వు కంచు అయితే నీ బిడ్డలో బంగారం కావాలి. తరం తర్వాత తరం ఆ అభిషేకాన్ని దేవుడు రెట్టింపు చేయాలి. దేవుడు అలా రెట్టింపు చేయాలంటే ఒకటి గమనించండి, ఆ రోజుల్లో నీకున్న ఆసక్తి కంటే దినం గడిచే కొద్దీ నీ ఆసక్తి యేసు నామములో అధికమగునుగాక. ఓ మాట, ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు ప్రతిరోజు ఓమెరు మన్నాను ఏరుకోవాలి. మొదటి రోజు ఓమెరు, రెండో రోజు ఓమెరు, మూడో రోజు ఓమెరు. అందరూ చూడాలి నా వైపు. 4వ రోజు ఓమెరు, 5వ రోజు ఓమెరు, 6వ రోజు. మీరు తెలుగు వాళ్ళ అమెరికా వాళ్ళమ్మా? చెప్పరా? 6వ రోజు ఓమెరా రెండంతలా? ఓమెరా రెండంతలా? చెప్పాలి. ఎందుకు రెండంతలు చెప్పండి. తర్వాత రోజు ఏ రోజు? విశ్రాంతి రోజు. విశ్రాంతి రోజు ఏరుకోవటానికి అవకాశం లేదు. కాబట్టి 6వ రోజు ఏం చేసేవాళ్ళు? విశ్రాంతి దినానికి ముందు రెండంతలు వాళ్ళు ఏరుకునేవాళ్ళు. దైవజనమా, మనం ఇప్పుడు ఏ కాలంలో బ్రతుకుతున్నామో తెలుసా? విశ్రాంతి కాలానికి దగ్గరలో బ్రతుకుతున్నాం. నేడో రేపో యేసయ్య త్వరగా రాబోతూ ఉన్నాడు. ప్రపంచంలో జరిగే ఈ వార్తలు మీరు వింటున్నారు కదా. అసలు ఏ క్షణం ఏం జరుగుతుందో ఒక్కొక్కరు కాళ్ళు చేతులు గడగడగడ వణుకుతూ ఉన్నాయి. ఆ మధ్య ఉత్తర కొరియా ఆయన అన్నాడు, ప్రపంచాన్ని పేల్చే ఆటం బాంబు నా దగ్గరే ఉందన్నాడు. ట్రంప్ ఏమన్నాడు తెలుసా? ఆ బటన్ నా కుడి పక్కనే ఉందన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఫోన్లు వాడితే సిగ్నల్స్ ద్వారా ట్రాప్ చేస్తారని పేజర్లు ఆడారంట. ఆ పేజర్లో బాంబు పెట్టారు. వాకీటాకీ యువతల మిలిటెంట్ అన్నాడు, హలో నేను పలానా చోట బాంబు పెట్టాను, పేలిందా లేదా అనే లోపు ఇది పేలిపోయింది. చూడండి, ఈ ప్రపంచ పరిస్థితులు చూస్తే ఏ క్షణాన ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి. దైవజనమా, లోకం ఇంకెక్కువ కాలం లేదు. విశ్రాంతి కాలం రాబోతుంది.
యేసుక్రీస్తు లోకాన్ని దర్శించే కాలం రాబోతుంది. సంఘాన్ని కొనిపోయే కాలం రాబోతుంది. యేసుక్రీస్తు రెండవ రాకడ బహు దగ్గరలో ఉన్నాం. మనం ఏ కాలంలో ఉన్నామో తెలుసా? విశ్రాంతి దినానికి దగ్గరలో ఉన్నాం. విశ్రాంతి దినానికి దగ్గరగా ఉన్న మనం నిన్నటి దినాన వాక్యం పట్ల నీకున్న ఆసక్తి కంటే, రక్షించబడిన దినాల్లో వాక్యం పట్ల నీకున్న ఆసక్తి కంటే, విశ్రాంతి దినాలకు దగ్గరగా ఉన్న మనం మన ఆసక్తి రెట్టింపగునుగాక. చెబుదాం ఆమేన్. చాలామంది చెప్పే మాట, అన్నయ్య రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో రోజుకొచ్చి 4 అధ్యాయాలు చదివేదాన్ని అన్నయ్య, 4 అధ్యాయాలు చదివేవాడిని అన్నయ్య. మరి ఇప్పుడు క్యాలెండర్లో వాక్యం చదువుకొని వెళ్తున్నాను అన్నయ్య. ఇది దిగజారిన భక్తా, పెరిగిన భక్తా? ఒకప్పుడు నువ్వు 4 అధ్యాయాలు చదివితే అవకాశం చేసుకొని 6 అధ్యాయాలు దేవుని సన్నిధిలో చదవటానికి ప్రాకులాడు. ఎందుకో తెలుసా? విశ్రాంతి కాలానికి దగ్గరగా ఉన్నాం. జనమా నమ్మండి, నేడో రేపో ప్రభు రాబోతూ ఉన్నాడు. నేడో రేపో ప్రభు రాబోతున్నాడు. యేసయ్య రాకడ బహు సమీపంగా ఉంది. నా ప్రార్థన, నా ఆశ, మనలో ఒక డెక్క కూడా విడిచిపెట్టబడకూడదు. ఒక డెక్క కూడా విడిచిపెట్టబడకూడదు. ఎక్కడ ఎలా కూర్చొని ప్రభువుని ఆరాధించామో పరలోకంలో కూడా అలా కూర్చొని ప్రభువుని ఆరాధించే భాగ్యం దేవుడిచ్చునుగాక. అలా ఇవ్వాలంటే మన అమ్మా నాన్నలు ఎత్తడైతే మనం ఏం కావాలి? చెప్పాలి. అమ్మా నాన్నలు ఎత్తడైతే మన బంగారం వంటి వారిగా రెండంతలు తరం తర్వాత తరం, సంవత్సరం తర్వాత సంవత్సరం మన అభిషేకాన్ని దేవుడు రెట్టింపు చేయునుగాక. ఆఖరి మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం చూడండి. 9వ అధ్యాయం 'నాతో కలిసి చెప్పండి. బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. ఈ వాక్యం మనందరి జీవితంలో అక్టోబర్ మాసంలో దేవుడు స్థిరపరుచున్నట్లుగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. రాగల కాలాలలో 2 మేలు ప్రభు మనకు చేయునుగాక. 2 దీవెన దేవుడు మనకు అనుగ్రహించునుగాక. 2 భక్తి దేవుడు మనకు అనుగ్రహించునుగాక. 2 ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అలా అనుగ్రహించాలంటే ఏమంటాడంటే, ఇక్కడ నా వైపు చూడండి, ముగిస్తున్నాను. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటలలో మరలా ప్రవేశించుడి. 2 నేడు నేను మీకు మేలు చేస్తాను. ఎంత? ఎందుకు వాళ్లకు 2 మేలు చేశాడో తెలుసా? వారు బంధకాల్లో పడ్డారే కానీ దేవుని పట్ల నిరీక్షణ వాళ్ళు కోల్పోలేదు. విన్నారా? తమ్ముడు, చెల్లి, నా వైపు చూడు. ఈరోజు ఏ బంధకాల మధ్యలో బంధించబడి దేవుని సన్నిధికి వచ్చావు? అప్పుల బంధకాలతో బంధించబడ్డావా? కష్టార్జితం అంతా వడ్డీలు కట్టుకుంటూ ఎక్కడికి వెళ్ళినా చేయి చాచి అడిగే ఆ ఆర్థిక సమస్యలన్నీ బంధకాల్లో నువ్వు పడిపోయావా? అరికాలు నుండి నడినెత్తి వరకు శరీరం అంతా రోగాల పుట్టగా మారిపోయి, ఇక నువ్వు బ్రతకో, నువ్వు బాగుపరచబడో, ఈ రోగం నిన్ను చంపేస్తుంది అని రోగం అనే బంధకాలతో నువ్వు బంధించబడ్డావా? ఒకప్పుడు మా కుటుంబం చాలా బాగుండేదండి, ఇప్పుడు చితికిపోయిందండి సంసారం, ఇప్పుడు చితికిపోయిందండి కుటుంబం. ఒకప్పుడున్న సంతోషం, ఒకప్పుడున్న ఆనందం ఈరోజు మా కుటుంబాల్లో లేదండి. పూర్తిగా బలహీనపడిపోయాం. అన్ని కోణాల్లో చితికిపోయిన బంధకాల మధ్యలో బంధించబడి దేవుని సన్నిధికి వచ్చావా? దేవుని కొరకు బ్రతకాలనే ఆశ ఉంది, పాపాన్ని జయించాలనే ఆశ ఉంది, అపవిత్రతను జయించాలనే ఆశ ఉంది, ఖచ్చితమైన భక్తి జీవితం చేయాలనే ఆశ ఉంది. ఎంత ఆశ ఉన్నా పాపమనే బంధకాలతో బంధించబడి, అపవిత్రత అనే బంధకాల చేత బంధించబడి ఈరోజు దేవుని సన్నిధికి వచ్చావా? తల్లి, చెల్లి, ఏ బంధకాలు నిన్ను బంధించబడ్డాయి? ఒక్క మాట, బంధకాలు ఎంత బలమైనవైనా, ఏ బంధకాల చేత నువ్వు బంధించబడ్డా,
దేవుని మీద నిరీక్షణ కోల్పోకు, దేవుని మీద నిరీక్షణ కోల్పోకు. ఏ నాటికైనా నా బంధకాలు దేవుడు తెంచుతాడు, ఏ నాటికైనా నా సంఖ్యలు దేవుడు తెంచుతాడు, ఏ నాటికైనా నా కన్నీళ్లను దేవుడు తుడుస్తాడు, ఏ నాటికైనా తల దించుకున్న చోటే నా దేవుడు నా తల పైకెత్తుతాడు, ఏ నాటికైనా నేను పడిన నిందకు ప్రతిగా 2 ఘనత దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. ఏ నాటికైనా ఎక్కడ సిగ్గుపడ్డానో, ఎక్కడ అవమానపడ్డానో, ఎక్కడ నిందించబడ్డానో, ఎక్కడ తృణీకరించబడిన చోటే 2 మేలు చేస్తాడు అన్న ఈ ఒక్క నిరీక్షణ నీ గుండెల్లో ఉంటే ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. చప్పట్లు కొడతా దేవునికి స్తోత్రాలు చెప్దాం. చెప్పండి, గుండెల్లో ఎప్పుడు ఏముండాలి? ఓ చోటంట ఆ చెరువులో 2 భక్తి కలిగిన చేపలు ఉన్నాయంట. అవి భార్యాభర్తల చేపలు. మీరు నన్ను అడగొద్దు, అన్నయ్య చేపలకు కూడా భక్తి ఉంటుందా అని అనుకోండి. చాలా భక్తి కలిగిన చేపలంట. వాటికి దేవుడు ఈ ప్రపంచం తప్పితే రెండో ప్రపంచం లేదంట. మగ చేప కంటే ఆడచేప చాలా భక్తి కలిగిందంట. మనుషుల్లోనే కాదు, చేపల్లో కూడా ఈ కృప ఉంది. ఈ బ్యాచ్ కాస్త తక్కువ, వీళ్ళకి మాత్రం టన్నులు కావలసినంత భక్తి ఉంటుంది. దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించును గాక, వాళ్ళకంటే మనల్ని మరి ఎక్కువగా దీవించును గాక. ఆమేన్. భక్తి ఏ ఒక్కళ్ళ సొంతం కాదు కదండి అమ్మ, అవునా కదా? భక్తి ఏ ఒక్కళ్ళ సొంతం కాదు, అది మనందరి స్వాస్థ్యం. సరే చూడండి, ఈ లోపు చెరువులో నీళ్ళు అయిపోతున్నాయి అంట. మొత్తానికి ఈ మగచేప ఆడచేప దగ్గరికి వెళ్ళి, నీళ్ళు అయిపోతున్నాయి, రేపో మాపో ఈ నీళ్ళన్నీ అయిపోతే బురదే మిగిలిపోద్ది, మనం చచ్చిపోతావే, లేకపోతే చేపలు పట్టుకునేవాడన్నా వస్తాడే, వాడు గనక పట్టుకున్నాడంటే అయిపోయింది మన పని, ఎట్టా బతికేది అని అంటే ఆడచేప అంటదట, బాధపడకండి డియర్, ఆఖరి క్షణంలోనైనా దేవుడు అద్భుతం చేస్తాడు. ఆమెనా అనే లోపు ఉన్న చెరువులో ఉన్న నీళ్ళు ఆల్మోస్ట్ అయిపోతున్నాయి అంట. మగచేప అంటుందంట, నేను చెప్పాక అయిపోతున్నాయి, ఇక రేపో మాపో ఉన్న ఈ కొంచెం నీళ్ళు కూడా అయిపోతాయి అనే లోపు ఆడచేప అంటదంట, ఆఖరి క్షణంలోనైనా దేవుడు అద్భుతం చేస్తాడు, నిరీక్షణ కోల్పోవద్దు అనే లోపు మొత్తానికి ఆ చెరువులో చేపలు పట్టడానికి చేపలు పట్టుకుని ఆయన వస్తున్నాడంట. ఆయన టకామనే నీళ్ళన్నీ అయిపోయినరా, ఇక చేపలు పట్టుకోవడానికి మనం ఏం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, వాళ్ళు అట్లా ఇసరవలసిన అవసరం లేదు, చెరువులో దిగితే చాలు చేపలు దొరుకుతాయి అని మాట్లాడుకుంటున్నారట. ఈ మాటలు ఎవరికి కనపడ్డాయి? చేపలు కాదు, మగచేప కనపడింది. గుండె ఆగిపోయినంత పని అయిపోయి ఆడచేప దగ్గరికి వచ్చి అంటుందంట, నేను చెప్పే కదే ముందే, నువ్వేమో ఆఖరి క్షణంలో దేవుడు అద్భుతం చేస్తాడన్నావు, ఇంకేమో అద్భుతం చేస్తాడు, చేపలు పట్టేవాడు వచ్చాడే, ఇదిగో మన చెరువులోకి దిగబోతున్నాడే అని అంటే ఈ చేప అంటదట, ఏం బాధపడకండి ఆఖరి క్షణంలోనైనా నోరుమై, ఇంకేం ఆఖరి క్షణం, మన బతుక్కి ఆఖరి క్షణం వస్తే అటు దిగుతున్నాడనే లోపు చేపలు పట్టేవాడు దిగాడంట. దిగటం ఏ చెరువులోకి దిగాడో తెలుసా? ఈ చేపలు ఉన్న చెరువులోకి దిగాడంట. తతిమా చేపలు పట్టుకోలేదట, ఈ చేపలు పట్టుకున్నాడంట. ముందు బొట్టలో వేసుకుంటే మగచేప అందంట, నీ పిచ్చి భక్తి కాకపోతే ఇంకేం కాపాడతాడు దేవుడు, అయిపోయింది మన పని. ఇక ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఉప్పు కారం రాసి బండకేసి రుద్ది ఏ చేస్తాడు, అయిపోయింది మన పని అంటే ఆడచేప అంటదట, ఆఖరి క్షణంలోనైనా దేవుడు అద్భుతం చేస్తాడు డియర్ అన్న. నార్మై ఇంకెక్కడ ఆఖరి క్షణం, అంతా అయిపోతే ఇది అంటదట, ఆఖరి క్షణంలోనైనా దేవుడు అద్భుతం చేస్తాడు. మొత్తానికి ఈ 2 చేపలు ఇక సాల్లే మన జీవితానికి అనుకొని ఆ 2 చేపలు తీసుకెళ్ళాడు. ఇంట్లో భార్య రెడీగా ఉంది, ఏం తీసుకొని, అరే చెప్పాలి, కత్తిపేడ తీసుకొని రెడీగా ఉంది అన్నాడట. ఇదిగో మంచి చేపలు 2 చేపలు రెడీ చేసాయి అనే లోపే భార్య అందట చూసారా, అన్నీ రెడీ చేశానయ్యా, బండా సిద్ధం చేశా, కత్తి పీట సిద్ధం చేశా, రుద్దటానికి ఉప్పు సిద్ధం చేశా, అన్నీ సిద్ధం చేశాను అందంట. ఈ మాట మగచేపంది ఏమంటుంది, ఇంకెక్కడి దేవుడే నీ దేవుడు,
ఆఖరి క్షణంలో అద్భుతం చేస్తాడు, ఆఖరి క్షణంలో అద్భుతం చేస్తాడు. ఏం ఆఖరి క్షణం? మన బ్రతుక్కే ఆఖరి క్షణం వచ్చేసా అనే లోపు ఆ 2 చేపల బండ మీద ఇసిరేసాడట. ఇసిరేసేటప్పుడు ఆడచేప అంటదట, ఆఖరి క్షణంలో కూడా దేవుడు అద్భుతం చేస్తాడని. ఆఖరి క్షణంలో కూడా అద్భుతం చేస్తాడంట. నోరు పోయి, ఇంకొకసారి ఆఖరి క్షణం అద్భుతం అన్నావా నేను సంపి వదిలిపెడతా అని అన్నాడట మగచేప. ఈ లోపు ఆ భార్య కత్తిపేట తీసుకొచ్చింది, ఆడబెట్టింది. ఉప్పు తీసుకొచ్చింది, ఆడబెట్టింది. ఇక ఆ చేపలను కోద్దామని అనుకునే లోపు టప్ 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 వర్షపు చినుకులు స్టార్ట్ అయినాయి అంట. పాపం ఆ బిడ్డ 7 అంతస్తుల భవంతి పైన బట్టలారేసిందంట. అరే ఈ చేపలు ఏమన్నా ఇంకొక 5 నిమిషాల తర్వాత వచ్చి శుభ్రం చేసుకోవచ్చు, బట్టలు అసలే ఆరేసాం, గంజి పెట్టాము, అవి ఇస్త్రీకి పంపించాలా, అయ్యో బట్టలు తడిచిపోతాయని స్పీడ్గా పరిగెత్తుకుంటూ వెళ్ళిందట. ఆ బట్టలు తీసే లోపు మోపైన వర్షం. ఆ వర్షం నోవహు కాలం లాంటి జలప్రలయం. ఆ జలప్రలయంలో ఈ 2 చేపలు కొట్టుకొని పోయి మహాసముద్రంలో గడిచినాయి అంట. అప్పుడు మగచేప అంటదట, ఆఖరి క్షణంలో అద్భుతం చేస్తాడు 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 అన్నావు కదా, నీ నిరీక్షణ దేవుడు సిగ్గుపరచలేదు. బంధకములలో పడియుండియో నిరీక్షణ గల వారలారా, 2 అంతలుగా మీకు మేలు చేస్తానని నేడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. సాతానుగాడు అంటున్నాడా, ఇక నువ్వు భక్తిగా బ్రతకలేవు, నీ బ్రతికింతే, ఎన్ని తీర్మానాలు చేసుకున్నా నువ్వు లేవలేవు, ఎలాంటి వాక్యాలు ఎన్ని విన్నా నీ బ్రతుకు రోత బ్రతుకే. సాతాను నీతో మాట్లాడుతున్నాడా అను, నేను పాపపు బంధకాల్లో బంధించబడ్డా, కొన్ని బలహీనపు బంధకాల్లో బంధించబడ్డా. ఈరోజు నా దేవుడు నా బంధకాలు తెంచబోతున్నాడు. ఆయన కొరకు బ్రతికేటట్లుగా దేవుడు బలపరచబోతున్నాడు. ఈ ఒక్క నిరీక్షణ నీ గుండెల్లో పెట్టుకొని నిరీక్షణ కలిగి బ్రతుకు. 2 అంతల మేలు ఈ దినమే నా దేవుడు చేసి ఈ స్థలం నుంచి దేవుడు పంపించునుగాక. 2 అంతల అభిషేకం కొమ్మరించునుగాక, 2 అంతల బలం కొమ్మరించునుగాక, 2 అంతల ఆశీర్వాదం కొమ్మరించునుగాక. గడిచిన దినాలు మోషే దినాలైతే ఈ దినాలు యెహోషువ దినాలుగా చేయునుగాక. గడిచిన దినాలు ఏలియా దినాలైతే, గడిచిన దినాలు సొలొమోను దినాలైతే ఈ దినాలు అనేరుగాక, రెహబాము దినాలుగా కాకుండునుగాక. మన దినాలు ఎలా కావాలో తెలుసా? రెహబాము దినాలు కాదు, దావీదు దినాలు వంటి దినాలుగా దేవుడు అభిషేకించునుగాక. అటు కృప కొమ్మరించినట్లు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం.